నమస్తే మేడం. నమస్తే. మేడం నెక్ పెయిన్ గురించి మీరు విన్నారో లేదో ఈ మధ్య అది ఎలా అంటే మనకి మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటాం. లేదు అనంటే బాగా అసలు ఒళ్ళంతా చెప్పలేని నొప్పొస్తుంది అంటారు. కానీ ఒక్క నెక్ దగ్గరే అసలు బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉండవు. బట్ నెక్ దగ్గరే విపరీతమైన నొప్పి. అది ఈ మధ్య టీనేజర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దీని నుంచి మనం రిలీఫ్ పొందాలంటే ఆయుర్వేదిక్‌లో ఏ విధమైన మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయంటారు? యాక్చువల్లీ ఈ నెక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. హ్మ్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పడుకునే పొజిషన్, హ్మ్. పిల్లో సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల యాక్చువల్లీ మన స్పైన్‌కి ఒక షేప్ ఉంటది. హ్మ్. ఆ షేప్ కాకుండా మనం ఆ షేప్‌ని మార్చేస్తున్నాం. మార్చేస్తున్నాం. అవును. షేప్ ఔట్ అయిపోతుంది. ఏ స్కాన్ రిపోర్ట్ చూసినా, ఏం చూసినా షేప్ ఔట్ స్పైన్సే కనిపిస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు పేషెంట్ వచ్చారు, రాసినా, ఏం చేసినా వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొచ్చినా షేప్ ఔట్ అయిన స్పైన్సే కనిపిస్తున్నాయి. హ్మ్. దీనికి ఏంటి అసలు రీజన్స్ అంటే, ఒకటి మనం పిల్లో సరిగ్గా ఇంప్రాపర్‌గా పడుకోవడం. నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు ఆర్ సిస్టమ్ వర్క్స్ చేసేటప్పుడు సరైన 90 డిగ్రీస్ యాంగిల్‌లో కూర్చోకపోవడం. ఓకే. సో, దానివల్ల ఏంటంటే స్పైన్ షేప్ ఔట్ అవ్వడం. హ్మ్. దానివల్ల ఏమవుతదంటే ఇక్కడ డిస్క్ ఏవైతే ఉంటాయో అవి నిదానంగా సర్వైకల్ డిస్క్స్ అని ఉంటాయి. హ్మ్. సి సి7 సి1 నుంచి సి7 7 ఉంటాయి డిస్క్స్ పైన సర్వైకల్ రీజియన్‌లో. అవి ఏమవుతాయంటే డిస్క్ బల్జ్ అయ్యి అక్కడున్న ఏవైతే నరం పాస్ అవుతూ ఉంటది. ఆ నరాన్ని ప్రెస్ చేయడం. ఇట్లా జరగడం వల్ల ఈ నెక్ పెయిన్స్ అండ్ ఈ చెయ్యి లాగడం, తిమ్మిరిగా అనిపించడము. ఇట్లా ఆయుర్వేదిక్ మామూలుగా మోడర్న్‌లో చెప్పాలంటే స్పాండిలోసిస్ అంటాము. హ్మ్. ఆయుర్వేదిక్‌లో దీన్ని గ్రీవస్తంభ, మన్యసంభ అంటాం. ఏంటంటే ఇక్కడ పెయిన్ రావడం, ఒక్కొక్కళ్ళు చేతి వరకు రావడము, హ్మ్. తిమ్మిరిగా అనిపించడము. ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్స్. ఇట్లా కూర్చొని చూస్తాం గానీ ఫోన్‌ని కరెక్ట్ యాంగిల్‌లో పెట్టుకోం. అవును. సో, సిస్టమ్ గూడా అంతే. ఇట్లా వంగి చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. అండ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్. హ్మ్. సరైన ఏమంటారు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం. జిమ్‌లో అయినా సరే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, హ్మ్. ఇట్లాంటివి చేయడం వల్ల ఈ నెక్ పెయిన్స్ వస్తాయి. దీనికేంటంటే ఆయుర్వేదిక్‌లో చాలా మంచి ప్రొసీజర్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. అవేంటంటే జస్ట్ ఒక 10-15 డేస్ ఈ హ్మ్. ట్రీట్మెంట్స్ గనక పంచకర్మ ట్రీట్మెంట్స్‌లో స్నేహ, స్వేద అండ్ నస్య అని ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. ఇవి గనక చేస్తే ఇవి టైమ్ పీరియడ్ ఒక 10-15 డేస్ పడతాయి. ఇవి చేస్తే కంప్లీట్ రిలీఫ్. మీకు ఈ నెక్ పెయిన్‌తో ఏదైతే బాధపడుతున్నారో ఏం సర్జరీస్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా, ఎనీ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్స్ లేకుండా అంటే మనకి నొప్పి లేకుండా నొప్పిని తగ్గించుకోవడం ఎలాగా అనేది ఆయుర్వేదిక్‌లో ఉందన్నమాట. సో, కాబట్టి ఈ ప్రొసీజర్స్ ఒక 10-15 డేస్ చేయించుకుంటే గనక కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. అండ్ హ్యాపీగా నెక్ పెయిన్ ఈ చెయ్యి తిమ్మిరి గానీ, ఇవి పట్టేయడం గానీ అన్నీ గూడా తగ్గుతాయన్నమాట. ఓకే. సో, అంటే పంచకర్మ అనే ట్రీట్మెంట్ దీనికి బాగా యూజ్ అవుతుందంటారు. పంచకర్మలో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దగ్గర హ్మ్. దగ్గర ఒక 40-50 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో పేషెంట్ కండిషన్‌ని బట్టి ఏ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క పేషెంట్‌లో ఒక్కొక్క ఏ మెడిసిన్ యూజ్ చేస్తే, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సెట్ అవుతది అనే దాన్ని అసెస్ చేసుకొని చేస్తే గనక 10-15 డేస్ మాక్సిమం అంతే. హ్యాపీగా ఇది క్యూర్ క్యూర్ అవుతుంది. చేసుకోవచ్చు. అంటే ఇది కూడా పర్సన్ టు పర్సన్ అంటే పెయిన్‌ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కదా మేడం? ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనకు పెయినొస్తుంది. హ్మ్. కానీ ఒకళ్ళకి తట్టుకునే శక్తి తక్కువుంటది. హ్మ్. ఇంకొకళ్ళకి ఎంత ఎక్కువ. పెయినొచ్చినా అదేం తక్కువ పెయినొచ్చినా ఎక్కువ. ఎందుకంటే బాడీ నేచరుంటది. హ్మ్. ఇంకోటి స్కాన్స్‌లో గూడా మేము చూసేదేంటంటే, జస్ట్ 20 ఇయర్స్ వాళ్ళకి గూడా డీజనరేషన్ ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు మనం మోకాల్లో డీజనరేషన్ అవుతుంది, వయసు రీత్యా ఇవన్నీ అలా చెప్తున్నాము. హ్మ్. స్పైన్‌లో గూడా ఆర్థరైటిసే అనుకోండి అది గూడా. హ్మ్. అది గూడా ఆర్థరైటిస్ అది గూడా డీజనరేట్ అయ్యి అదేంటి ఇన్‌ఫ్లమేషన్ అక్కడ గూడా స్వెల్లింగొచ్చి అసల చిన్న పిల్లల్లో ఇది రావడం గూడా కొందరిలో నేను ఆశ్చర్యమేస్తుంది. రీసెంట్‌గా చేసిన కేస్‌లో అయితే ఒక లేడీ హ్మ్. జస్ట్ షీ వాస్ 37 ఇయర్స్ ఓల్డ్. సర్వైకల్ పైనుంచి మొదలుపెట్టి సర్వైకల్, డోర్సల్ ఇలా ఉంటాయన్నమాట థొరాసిక్ రీజియన్. మొత్తం లూంబార్ వరకు స్పైన్ మొత్తం ప్రాబ్లమ్. హ్మ్. సో, హ్యాపీలీ షీ వాస్ రిలీవ్డ్ ఫ్రమ్ ఇన్ 20 డేస్. బట్ కాపోతే అంత సిట్యుయేషన్‌కి ఎందుకు? తెచ్చుకుంటున్నాం. హ్మ్. అందరం అంత సివియారిటీ ఎప్పటినుంచో వాళ్ళ బాబుని ఎత్తుకోలేరు. వాళ్ళ బాబుకి ఫుడ్ తినిపించలేరు. ఓహ్! ఆ! సరిగ్గా నైట్ టైమ్ పడుకోలేరు. నైట్ అంతా లాగేస్తది. కాలంతా లాగేస్తది తిమ్మిరి. చెయ్యంతా లాగేస్తది తిమ్మిరి. హ్మ్. సో, ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఎక్కువైపోయినాయి. కానీ ట్రీట్మెంట్ లేకుండా అయితే లేదు. ఆయుర్వేదిక్‌లో అందరూ తిరుగుతున్నారు ట్రీట్మెంట్ దీనికి ఎక్కడ దొరుకుతదని. ఆయుర్వేదిక్‌లో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. కంఫర్టబుల్‌గా తగ్గించుకోవచ్చు. ఓకే. థాంక్ యూ మేడం.